హలో, నేను ఝాన్సీని మాట్లాడుతున్నానండి. ఈరోజు మనం తినే కొన్ని పళ్ళు గురించి మాట్లాడుకుందామండి. నేరేడు పళ్ళు గురించిను చెర్రీస్ గురించి అనమాట. చెర్రీస్ గురించి చాలా మంచి విషయం తెలిసింది. అదేంటో మీకు చెప్తాను. ఇది రేడియేషన్ నుంచి రక్షణగా ఉంటుందంటండి. చెర్రీస్ పళ్ళు తింటే మన బాడీని రక్షిస్తుందట. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఎక్స్రే, సిటీ స్కాన్, మ్యామోగ్రఫీ, పెట్ స్కాను ఇలాంటివన్నీ టెస్టులు సాధారణంగా దేనికో దానికి రాస్తుంటారు కదండి. దానికి జరిపే పరీక్షలు ఆ టెస్టులు మనం చేయించుకుంటున్నప్పుడంట మన శరీరం ఎంతో కొంత రేడియేషన్కు గురవుతూ దీని కారణంగా విడుదలైన కొన్ని ఫ్రీ రాడికల్స్ వల్ల మన బాడీలోని హెల్దీ సెల్స్ దెబ్బతింటాయటండి. ఈ కణాలను తిరిగి బాగు చేసే శక్తి చెర్రీస్కి ఉందని తెలిసింది. మనం పెద్దగా చెర్రీస్ అవి కొనుక్కోం కదా, కానీ చెర్రీస్ చాలా మంచిదని చెప్తున్నారనమాట ఇక్కడ. అదే యుఎస్లో పిల్లలకి అది బాగానే పెడుతున్నారండి వీటిని. మనకి ఇంకా పెద్దగా అలవాటు కాలేదు. ఈ పళ్ళల్లోని యాంటీ ఆక్సిడెంట్స్, పాలిఫినాల్స్, యాంథోసైనిన్లు రేడియేషన్ వలన దెబ్బతిన్న సెల్స్ని తిరిగి ఆరోగ్యంగా మార్చే శక్తి వాటికి ఉందంట, ఆ పళ్ళల్లో ఉండే వాటికి అని బ్రెజిల్ సైంటిస్టులు చెప్తున్నారు. అందుకు చెర్రీస్ని కూడా మనం ఆహారంలో భాగంగా చేసుకోవాలని చెప్తున్నారండి. ఇలా రకరకాల టెస్ట్లకి ఏదో ఒక టైంలో వెళ్ళాల్సి వస్తుంది కదా. ఆ రేడియేషన్ కొన్ని సెల్స్ దెబ్బతింటాయంట. ఆ రేడియేషన్కి ఆ దెబ్బతిన్న సెల్స్ని మళ్ళీ తిరిగి బాగు చేస్తాయటండి ఈ చెర్రీస్ తింటే. బాగుంది కదా, బాగా చెప్పారు. అయితే ఇంకొకటి నేరేడు పండు గురించి కూడా తెలుసుకుందామండి. నేరేడు కూడా చాలా మంచిది కదా, సీజనల్ ఫ్రూట్. ఈ నేరేడు మేము కూడా బాగా తెస్తారు మా ఇంట్లో కూడా. నేరేడు పళ్ళు కనబట్టి బాగా తింటాం మేము. అయితే దానిలోని మంచి విషయాలు కూడా చెప్తున్నారండి. ఈ నేరేడు పండ్లు రుచిలోనే కాదు ఆరోగ్యం అందించడంలోనూ చాలా మంచివి. మా చిన్నప్పుడు వచ్చేయండి నేరేడు పళ్ళు ఇలా గుజ్జుగా ఉండేవి కావు. తింటే అంతా ఆ గింజే తగిలేదు కానీ మనకి ఇట్లా గుజ్జులా వచ్చేది కాదు. మరి ఇప్పుడు చక్కగా దాన్ని పెంచడంలో తేడా వచ్చింది. మా నేరేడు తోటలకు కూడా ఏమన్నా మరి ఎలా పెంచుతున్నారు ఏంటో, చక్కగా గుజ్జు పండు పెద్ద సైజులో వస్తున్నాయి, మంచి గుజ్జుగా ఉండి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటున్నాయండి. నేరేడు పళ్ళు చాలా బాగుంటున్నాయి. కాకపోతే కొంచెం కాస్టే ఉంటున్నాయి, కానీ అప్పుడప్పుడు తెచ్చుకు తినాలి. సీజనల్ ఫ్రూట్ కదా, వచ్చినప్పుడు మనం తింటే చాలా మంచిది. మేమైతే తింటాం. నేరేడు పళ్ళు బాగా తెస్తారు, దొరికినంతకాలం బాగానే తెస్తారు మా హస్బెండ్. నేరేడు పళ్ళు, జామ పళ్ళు ఇలాంటివి చాలా మంచివి కదండి. పైగా షుగరు పేషెంట్స్ ఇంట్లో ఉంటే ఇలాంటివే తినాలి. ఈ మామిడి పళ్ళు, అరటిపళ్ళు ఇవన్నీ పెద్దగా ఇదవ్వవు కదా. ఈ కమలాపళ్ళు, బొప్పాయి, నేరేడు, జామ పండ్లు కూడా కంపల్సరీ ఉంటాయండి మా ఇంట్లో, తెస్తారు. బొప్పాయి తినేవాళ్ళు ఈ మధ్య ఎందుకు తెచ్చుకోవట్లేదు. ఇప్పుడు మనం నేరేడు పళ్ళు గురించి విందాం ఏంటని. వీటిలో నేరేడు పళ్ళలో అంటండి కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, భాస్వరం, పొటాషియం, సోడియం, సల్ఫర్, థియామిన్, రిబోఫ్లేవిన్, ఫోలిక్ యాసిడ్, A1, B1, B2, B5, B6, సి విటమిన్లు ఉంటాయండి. ఎన్ని చెప్పారో చూడండి, చాలా ఉంటాయట దీంట్లో. అయితే ఇవి తినడం
ఇవి తినడం వలన బీపీ నార్మల్ అవుతూ ఉంటుందంటండి. కొంచెం బీపీని తగ్గిస్తాయట. షుగర్ని, కొలెస్ట్రాల్ని, కీళ్ళ నొప్పుల్ని కంట్రోల్ చేస్తాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. జుట్టు రాలడం తగ్గిస్తుంది. ఈ ఆడపిల్లలందరూ ఆడపిల్లలే ఉందండి, మగపిల్లలకు కూడా ఎవరికి జుట్టు ఉండట్లేదు కదా. ఈ మధ్య అందరూ బట్టతలలు ఇలాగే చూస్తున్నాం. ఈ పళ్ళు తింటే జుట్టు రాలడానికి కూడా తగ్గిస్తుందట. లివర్ని, కిడ్నీలని హెల్తీగా ఉంచుతుంది. రెసిస్టెన్స్ని పెంచుతుంది. రక్తాన్ని పెంచుతుంది. అది రెస్పిరేటరీ డిసీజ్ని తగ్గిస్తుంది. ఇన్ని ఉపయోగాలున్న నేరేడుని మనం అందరం తినాలన్నమాట. అయితే ఆయుర్వేదం మందుల్లోనండి ఈ నేరేడు గింజల పొడిని కూడా మందుగా వాడుతున్నారు. నేరేడు గింజల పొడి డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచి మందులాగా తయారు చేస్తున్నారంట నేరేడు గింజల పొడితో. అయితే ఈ నేరేడు చెట్ల ఆకులు ఎలర్జీని తగ్గిస్తాయటండి. చూసారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో నేరేడు పళ్ళు తినడం వలన. సో మనం అందరం నేరేడు పళ్ళు కూడా తినాలన్నమాట. దీంతోపాటు చెర్రీస్ కూడా దొరికినప్పుడు తెచ్చుకుని తినమని చెప్తున్నారండి. ఇవండి ఈరోజు మనం తినే పళ్ళు, మనం తినే ఫ్రూట్స్ గురించి, దాంట్లో ఉన్న వాల్యూస్ గురించి తెలుసుకున్నాం కదా. ఇలా కొన్ని మంచివి ఉన్నాయి అనుకుంటే అవి స్పెషల్గా తెప్పించుకుని తినడమే మంచిది కదా. సరేనండి, మరి నేరేడు పళ్ళు దొరికినంత కాలం చక్కగా తెచ్చుకుని తినండి. మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. ఓకే అండి, ఉంటాను.